ఓరుగల్లు ఊరి ప్రజలనే కాదు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఆధ్యాత్మికతను పంచుతోంది. కాకతీయులు ఏలిన ఏకశిలా నగరంలో కాకతీయుల నాటి కట్టడాలు, లక్నవరం సరస్సు, గలగల పారే గోదావరిని చూసిన పర్యాటకులు మురిసిపోతున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓరుగల్లుపై స్పెషల్ స్టోరీ. అద్భుతమైన రాతి కట్టడాలే కాదు, అందమైన లొకేషన్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాల మధ్య ఓ అందమైన సరస్సు. అడవిలో చెట్లు గాలికి ఊగుతున్నప్పుడు వచ్చే సంగీతం ఓ అద్భుతం. కాకతీయ వైభవానికి ప్రతీకగా నిలిచిన ఓరుగల్లు కోటలో ఆనాటి కట్టడాలు నేటికీ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, భద్రకాళి దేవస్థానం, కిలా వరంగల్, పాకాల, లక్నవరం వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు స్వదేశీయులతో పాటు విదేశీయులు ముగ్ధులవుతున్నారు. ఓరుగల్లులోని కాకతీయుల కట్టడాలు, శిల్ప సంపద, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, పర్యాటకులకు ఆహ్లాదాన్నిచ్చే లక్నవరం, పాకాల, ఎత్తైన పాండవుల గుట్టలు, అటవీ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్బెర్రీ, ములుగు రహదారుల వెంట ఏర్పాటు చేసిన కాకతీయుల నాటి శిల్ప సంపదను చూసి ముగ్ధులవుతున్నారు. ఈ ప్రాంతాలను చూసేందుకు 1 కోటి మందికి పైగా విదేశీయులు వచ్చిపోతున్నారు. ప్రభుత్వం కూడా టూరిస్టుల కోసం ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఒక టూరిస్టు డెస్టినీ పాయింట్గా మారేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాకతీయ రాజులు కట్టించినటువంటి కట్టడాలు, పురావస్తు కట్టడాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జలపాతాలు, ఇక్కడ ఉన్నటువంటి సరస్సులు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు మొత్తం కూడా ఒక టూరిస్ట్ హబ్గా మారేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భద్రకాళి దేవాలయం, అజ్ఞాతవాసం చేసిన పాండవుల గుట్టలు, ఆదిమ మానవులు వేసిన చిత్రాలు చూసేందుకు పర్యాటకులు వచ్చిపోతున్నారు. 8 కోట్లతో పాండవుల గుట్టల్లో రోప్వే, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాకతీయుల కాలం నాటి కట్టడాల్లో కుషమహల్ ప్రతి ఒక్కరిని మైమరపిస్తుంది. 1000 స్తంభాల దేవాలయం, కోటగుళ్ళ, కిలా వరంగల్ కోట 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కట్టడాలతో పాటు అద్భుతమైన అందాలను ఓరుగల్లు ఒడిలో దాచుకుంది. పాండవుల గుట్ట, భీముని జలపాతం, సమ్మక్క సారలమ్మ దేవతలు కొలువైన ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. అనేక గుళ్ళు, గోపురాలు, అడవులు ఆహ్లాదకరమైనటువంటి దాంతో పర్యాటకంగా అనేక మందిని ఆకర్షిస్తున్నది. విదేశాల నుంచి ఈరోజు